హాయ్ అండి, మెంతాకుతో పప్పు చేయబోతున్నానండి. మెంతాకు తీసుకున్నాను, బాగా ఒలిచి పెట్టుకున్నానండి. దాంట్లో కావాల్సినవి కందిపప్పు వేసాను, మెంతాకు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమాటా అన్నీ వేసుకున్నానండి. కందిపప్పును బాగా కడిగి నానబెట్టుకొని కుక్కర్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు ఉడకపెడతానండి. మాకు మెయింటైన్ చేసుకోవాల్సింది చిన్నప్పటి నుంచి, మాకు ఫస్ట్ నుంచి అలవాటండి మెయింటైన్ చేసుకునేది. పనులు కూడా మాకు ఉన్నారండి, మేము మెయింటైన్ చేసుకోగలము. మేము ఫోన్ చేసుకొని కూడా పిలుచుకొని పనులు చేసుకోగలమండి. ఒకరు సంధ్యాషి మాకు పర్లేదండి. పనులు ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉంటాయండి. వాళ్ళని ఫోన్ చేసి పిలిపించుకొని పని చేయించుకునే విధానం కూడా మాకు తెలుసండి. ఒకరేం ఇళ్ళకి పంపించబడలేదండి, మాకు అన్నీ తెలుసు. మా విధానం కూడా మాకు తెలుసండి. మేము ఎట్లా రొటేషన్ చేసుకునేది, ఎలా మేము దాచుకొని, ఎలా ఇంట్లో ఎలా తినాలి, ఎలా అంటే తక్కువ వండుకొని తినాలా, లేదా పిల్లకాయలు అందరూ వచ్చినప్పుడు ఎలా చేయాలి వంటలు అనేదాన్ని తెలుసండి మాకు. ఒకరు చెప్తే నేర్చుకునే విధానం కాదండి మాది. చూడండి, ఇప్పుడు కందిపప్పు పెడుతున్నాను, కుక్కర్లో వేసి ఉడకపెడుతున్నానండి. ఉడికిన తర్వాత తిరగపోసి మీకు చూపిస్తానండి. నన్ను ఇచ్చిన వాళ్ళ ఇంట్లో పనోళ్ళు లేరండి, నా పుట్టింట్లో పనోళ్ళు ఉన్నారండి. బాండలు పెట్టానండి. మేము 5గురు అక్కా చెల్లెళ్ళు అయితే 5గురు అక్కా చెల్లెల్లో 2 ఇంట్లోనండి పనోళ్ళు ఉండేది. ఒకటి 3వ అమ్మాయి ఇంట్లో, లాస్ట్ అమ్మాయి ఇంట్లో అండి. కొరవ 3 ఇంట్లో పనోళ్ళు లేరండి, మా పనులు మేమే చేసుకుంటామండి. హాయ్ అండి, బాండలు పెట్టానండి, ఆయిల్ పోసాను. ఇప్పుడు మెంతికూర తిరగపోస్తున్నానండి. మహిళలు ఇంట్లో కూర్చొని ఉంటే జరగదండి, బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటేనే సంసారం జరగద్ది. ఇంట్లోనే కూర్చొని మంచం దిగకుండా ఉంటే ఏ పనులు జరగవండి. ఆడవాళ్ళకి అన్ని పనులు చేసుకోవాలా, ఇంట్లో వంట చేయాలా, గిన్నెలు తోముకోవాలా, పిల్లకాయలు వస్తే వాళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు స్కూల్కి పంపించుకోవాలి. వాళ్ళు మగవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆఫీస్కి పోయేదాన్ని క్యారేజీ పెట్టి పంపించవాలా, అన్ని వంటలు వండవాలా, అన్నీ చేయాలండి. పిల్లకాయలు కాలేజీ ఎగ్జామ్స్ తీసుకెళ్ళాలా, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఎగ్జామ్స్కి చదివించాలా, ప్రిపేర్ చేయాలా. అంటే మహిళలు అంటే ఊరికే కూర్చొని ఉండరండి, బయటికి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలి. ఏమేం కావాలో అన్నీ సరిచూసుకునేది ఒక ఆడవాళ్ళేనండి. అంతేకాని గమ్ము కూర్చొని అంటే వాళ్ళకి సంసారం విలువ తెలియదు అని అనుకోవకండి. సంసారంలో అన్ని నెగ్గిన వాళ్ళేనండి ఆడవాళ్ళు. ఇద్దండి, మెంతాకు పప్పు ఎనిపేస్తానండి. ఇద్దండి, తిరమాతలో తెల్లగడ్డ కూడా వేసానండి, ఎండుమిర్చి, తెల్లగడ్డ. ఇద్దండి, ఎర్రగడ్డ కూడా వేసానండి. చాలామంది అంటుంటారండి, దుబారా ఖర్చు చేయకండి, దుబారా ఖర్చు పెట్టకండి ఇళ్ళల్లో అని. మగ మనిషి ఆడమనిషి చేతికిచ్చి ఒక 20,000 10,000 చేతికిచ్చి దుబారా ఖర్చు పెట్టచ్చంటే ఆ తీరు లెక్క వేరుగా ఉంటుందండి. ఏమి ఇవ్వకుండా తన డబ్బులతో తన ఖర్చు పెట్టుకుంటుంటే దుబారా ఖర్చు పెట్టచ్చు, దుబారా ఖర్చు చేయొచ్చు అంటే అది లెక్క వేరుగా ఉంటుందండి. ఇదండి తిరగమాత, కరివేపాకు వేసానండి. తిరగమాతలో పప్పు పోస్తానండి, మెంతాకు పప్పు. అంటే చెప్తున్నానండి, అంతకన్నా ఇంకేం లేదు. మహిళలు కానీ చాలామంది ఉంటారండి, దుబారా ఖర్చులు ఎవరు చేయరండి. వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే వాళ్ళు ఇంటి ఖర్చులకే సరిపోతాయండి. అవి మన చేతికి మిగిల్చి దుబారా ఖర్చు పెట్టుకోవడం అయితే తినడం ఏమి ఉండదు. తన మహిళ తను కష్టంతో చేసుకున్నవి, పాపం తను దాచుకున్నవి ఏమన్నా గోల్డ్ ఉంటాయి పెట్టుకొని అవి తీసుకొని రొటేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారే కానీ దుబారా ఖర్చులు మాత్రం ఎవరు చేయరండి. సంసారానికి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలో లేకపోతే ఒక హౌస్ కొనుక్కోవాలని చూసేవాళ్ళు ఉంటారే కానీ దుబారా ఖర్చు పెట్టేసి జల్సాలు చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. జల్సాలు చేసుకున్నామంటే మనం యాక్టర్స్మా 5 కోట్ల రూపాయలు వస్తున్నాయి జల్సాలు చేసుకున్నాం అనే దానికి. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుసండి బాగా, అంటే మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. ఆయన కూడా పాపం కష్టపడి పైకి వచ్చినాడు కాబట్టి ఆయనకి తెలుసండి ఆ కుటుంబం విషయాలు, ఆ కుటుంబంలో డబ్బు సంపాదన ఎంత, పైన ఆదాయం ఎంత అనేది తెలుసండి. ఇదిగోండి, మెంతాకు పప్పు రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.